ಸ್ವಚ್ಛ ಭಾರತ್ ಮಿಷನ್ ಯೋಜನೆಯಡಿ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ಅನುದಾನಗಳು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಗಳಿಗೆ ಬರ್ತಿದ್ರೂ ಸಹ ಸ್ವಚ್ಛತೆ ಮಾಡುವಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳು ನಿರ್ಲಕ್ಷ್ಯ ತೋರುತ್ತಿರುವ ಆರೋಪ ಗೌನಿಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕೇಳಿಬರುತ್ತಿದೆ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಗೌನಿಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ಜನತಾ ಕಾಲೋನಿ ನಿವಾಸಿ ರೆಡ್ಡಮ್ಮ ಮಾತನಾಡಿ, ಸುಮಾರು ತಿಂಗಳಿನಿಂದ ಚರಂಡಿ ಸ್ವಚ್ಛತೆ ಮಾಡಲು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಮನವಿ ಮಾಡಿದ್ದೇವೆ. ಆದರೆ ಸ್ವಚ್ಛತೆ ಮಾಡ್ತೇವೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಹೊರತು ಸ್ವಚ್ಛತೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ನಮ್ಮ ಸ್ವಂತ ಹಣದಿಂದ ಸ್ವಚ್ಛತೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಬೀದಿಯ 2 ಕಡೆ ಚರಂಡಿ ಮಾಡದೆ ಒಂದು ಕಡೆ ಮಾಡಿದ್ದು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಚರಂಡಿಯಲ್ಲಿ ನೀರು ನಿಂತಲ್ಲೇ ನಿಂತು ದುರ್ವಾಸನೆಯಿಂದ ಸೊಳ್ಳೆಗಳ ಕಾಟದಿಂದ ಪರದಾಡ್ತಿದ್ದೇವೆ. ಹಲವು ಬಾರಿ ಅನಾರೋಗ್ಯಕ್ಕೆ ತುತ್ತಾಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಸುತ್ತಾಡುವ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. ಕೂಡಲೇ ಸಂಬಂಧಪಟ್ಟ ತಾಲೂಕು ಪಂಚಾಯತ್ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತ್ ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿಗಳು ಇತ್ತ ಗಮನ ಹರಿಸಿ ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಸುವಂತೆ ಮನವಿಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. సిరండి 6 నెలలు 7 నెలలు ఇంకా మోసుకుపోయింది. 2 బజార్ల నీళ్ళు ఈడ బంద్ అయిపోతాండాయి. క్లీన్ చేపించి చాలా అయిపోతుంది. పంచాయతీకి తిరుగుతాన్నా పంచాయతీలు ఎవరు ఈ పొద్దు వస్తాం రేపు వస్తాం దిన్నము కావులు కాసి మా పని మేము చేసుకుంటా ఉన్నాము. అయినా నీళ్లు పోలా, బ్లాక్ అయిపోయింది. 2 బజార్ల నీళ్లు పోలా, వాసనకు చచ్చిపోతాన్నాము. అదో కాయలాలు పడిపోతున్నాము. హాస్పిటల్కి తిరుగుతా ఉన్నాము. ఎవరు పట్టించుకుంటా ఉండలా. ఇది క్లీన్ చేస్తారా లేదంటే బంద్ చేసేద్దామా? గౌన్పల్లి జనతా కాలనీ పంచాయతీలో చెప్పినాము. దండికి తిరిగినాము. ఈ పొద్దు వస్తావు వాళ్ళంకా అయ్యేలేదు అంటా ఉండారమ్మా. వాప్స్ వచ్చేస్తా అంటారమ్మా. ఏం చేసేది? ఇవి మిషన్లు, షిప్పింగ్ మిషన్లు కావాలంట. ఏం చేసేకి అయితా ఉండలేదు. 1000 రూపాయలు అవుతుంది అంటే 1000 రూపాయలు కూడా మేము ఇస్తాం రా అంటే కూడా వస్తా ఉండలేదు. వాసనకు చచ్చిపోతున్నాం. ఇంట్లోనాక దొడ్లేకి వచ్చాక అయితా ఉండలేదు. 6 నెలలు 7 నెలలు ఇంకా 2 బజార్ల నీళ్లు ఏం ఆ ట్యాంకీ కట్టినాక వీటి వరకు బ్లాక్ అయిపోయింది. ఇది ఎట్టే వాళ్ళు దిక్కు లేరు. మీ పేరమ్మా? రెడ్డమ్మ.